మొత్తానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆపలేదు. ప్లీజ్ వీడియో చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారామ్. ఈరోజు వీడియోలో ఏంటంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది, వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి నేను ఇలా ఒక క్రాఫ్ట్ అనేది చేశాను అనమాట. బట్ చాలా విధాలుగా ట్రై చేశాను. ఫస్ట్ అయితే గ్లూతో పెడుతున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను కదా. సో గ్లూ ఏంటంటే ఆరిపోయిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. అందుకే టేక్ 1 అని పెట్టాను. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తున్నాను. సో నేనైతే చాలా టేక్సే చేశానండి. బట్ విసుక్కోకుండా తర్వాత డే బై డే చేసుకుంటూ వచ్చానమాట. ఫైనల్లీ రిజల్ట్ అయితే వచ్చింది. మీరు కూడా అలాగే ఒక్కసారి చూసి అసలు దేంతో అయితే బాగుంటుంది అని చెప్పి మీరైతే 1 టైమే చేసుకోండి. నన్ను అడిగితే 1 టైమే చేసుకోమని చెప్తాను. బాగా ఎక్కువ సఫర్ అవ్వద్దు. నాకేంటంటే నేను చెయ్యాలి అందరూ చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అన్న పట్టుదలతో అయితే చేశానన్నమాట. అండ్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇన్ని విధాలుగా చేసి చూపిస్తున్నాను కదా, లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఇన్ని విధాలుగా చూపిస్తానంటుంది బట్ గ్లూతో మొత్తం అంతా పెట్టేస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ వరకే పెట్టానండి. ఆ తర్వాత మొత్తం కాయిన్స్ అన్నీ ఊడిపోయాయి అన్నమాట. ఇది టేక్ 2 అనమాట. సో నేనైతే ఫస్ట్ గ్లూతో చేశాను కదండి, ఇది సెకండ్ది అనమాట. సెకండ్ ఫెవికాల్తో చేశాను. అసలు వస్తుందా లేదా తెలుసుకోవడం కోసం. గ్లూతో ఏంటంటే ఆరిపోయిన తర్వాత అది పడిపోతున్నాయండి. మనం పూజ గదిలో పెట్టిన తర్వాత కూడా ఉండదన్నమాట అది. సో అందుకనే ఫెవికాల్తో ట్రై చేశాను. ఫెవికాల్తో అయితే గ్లూ కన్నా దారుణం, అస్సలు అవ్వలేదు. టేక్ 2 కూడా అస్సలు మొత్తానికి ఇలా అయిపోతుందని అయితే అనుకోలేదు. డిసప్పాయింటెడ్ నేను ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసి టేక్ 3 అనమాట. టేక్ 3 ఇంకా దేంతో చేస్తుంది అని అనుకోవచ్చు. టేక్ 3 దేంతో చేస్తున్నానంటే మనకి ఈ ప్లాస్టర్ ఉంటుంది కదా, డబుల్ ప్లాస్టర్ అని అంటారు, అలాగే 1/2 ప్లాస్టర్ అని కూడా అంటారు. అటు ఇటు ఉంటుంది. సో దీంతోనన్నా ట్రై చేద్దాము, వస్తుందేమో చూద్దాము అని చెప్పేసి మొత్తం వీడియోస్ అన్నీ తీసుకున్నానండి అసలు. బట్ దేనికి రిజల్ట్ రాలేదన్నమాట. ఫైనల్గా అయితే రిజల్ట్ వచ్చింది. అది దేంతో వచ్చిందో కూడా మీకు చెప్పేస్తాను. అండ్ నేను గ్లూతో పెట్టాను, ఫెవికాల్తో పెట్టాను, ఈ స్టిక్కర్తో పెట్టాను. అసలు ఫాల్ట్ ఏంటి అన్నది కూడా నేను చెప్పేస్తాను. ఆ తప్పు నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు అని అయితే అనుకుంటున్నాను. ఆ ఫాల్ట్ ఏంటంటే ఇప్పుడు తీసుకున్నాను కదా, నేను కొబ్బరి చిప్ప తీసుకున్నాను కదా, ఆ కొబ్బరి చిప్పకి ఇంకొంచెం అది పైన పొర అనేది ఉందన్నమాట. అదే పీచ్ అంటారు కదా. సో ఆ పీచ్ అనేది ఉందన్నమాట. ఆ పీచ్ ఉండకూడదు, చాలా సాఫ్ట్గా ఉండాలి. ఏంటంటే గోడకి అంటే మొత్తం గీకి మేము ఇలా కొంచెం సాఫ్ట్ చేసాము. చేయడం అమ్మ కూడా ట్రై చేసింది సాఫ్ట్ చేయడానికి. సో సాఫ్ట్ చేస్తూ అక్కడ కొంచెం కట్ అయిపోయింది కూడా. బట్ అది ఇంకా సాఫ్ట్ రాలేదన్నమాట. అది బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు గ్లూతో చేసినా సరే, ఫెవికాల్తో చేసినా సరే, అన్నిటికీ ఫెవికాల్ అయితే చెప్పలేమండి, ఎందుకంటే అది బాగా ఆరాలి. ఒక్కొక్కటి ఆరేంత వరకు ఉండాలి. నన్ను అడిగితే గ్లూతో చేసుకోండి మీరు, లేకపోతే ఇలాగా డబుల్ ప్లాస్టర్తో అయితే చేసుకోండి. డబుల్ ప్లాస్టర్తో కూడా బాగానే వచ్చింది. బట్ ఏంటంటే పెడుతూ ఉండగానే ఊడిపోయాయి అనమాట. థర్డ్ టేక్ కూడా మనకి సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇదేంట్రా బాబు ఇన్ని చూపిస్తుంది అని అయితే అస్సలు అనుకోవద్దు. మీకు చూస్తేనే అంత విసుకొస్తుంది అని అంటే నేను చేశాను కదండి, అంత పేషెన్స్తో కూర్చొని చేసి మీకు చూపిస్తున్నాను అని అంటే మీరు అలా ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను పేషెన్స్తో అయినా అలా కూర్చొని చేశాను అనమాట. ఇది నెక్స్ట్ డే చేశాను నేను. అదైతే డే బిఫోర్ చేశాను అనమాట, ముందు చూపించిన టేక్స్. ఇదైతే నెక్స్ట్ డే చేశాను. ఇది కూడా అండి నిజంగా ఇప్పుడు నాకు వస్తుంది చేయడం. గ్లూతో కూడా మొత్తం అంతా అంటించేసిన తర్వాత అది కొలాప్స్ అయిపోయింది, అంటే ఊడిపోయింది. ఇప్పుడు ఇది కూడా అలాగే జరిగిందనమాట నాకు. అంటే ఇది మొత్తం ప్లాస్టర్ అంతా అంటించేసాను, కానీ అక్కడక్కడ మనకి పీచ్ ఉండడం వల్ల ఏంటంటే ఊడిపోతూ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఆ ఐడియా కూడా మీకు తప్పకుండా చూపించేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ నా తప్పు మీరు చేయకుండా మీరు కరెక్ట్గా
చేసుకోండి. అసలు కరెక్ట్గా ఏంటి అన్నది కూడా నేను చెప్పేస్తాను. ఇప్పుడైతే మొత్తం అంతా బాగానే అంటిస్తుంది, బాగానే వస్తుంది కదా, ఏంటి మళ్ళీ ఇలా అంటుంది అని మీకు కూడా డౌట్ రావచ్చు. నేను కూడా అండి నార్మల్గా పెడుతున్నప్పుడు నేను ఒక్కదాన్నే తీసుకొని ఆ ట్రైపాడ్లో పెట్టుకున్నాను అనమాట. చూసారా అక్కడ పైన ఒకటి ఊడిపోయింది, మీకు ఊడిపోయిందని చూపించడానికే వీడియోలో కూడా ఉంచేసాను ఎడిట్ చేయకుండా. సో తర్వాత అంటించేసాను అనమాట. అంటించేసిన తర్వాత మీకు చూపించడానికి ఎడిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చూపించాలి అని చెప్పేసి ఎడిట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఒకటి కింద పడిపోయింది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ పీచ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ అయిపోయింది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం రౌండ్ పెట్టేటప్పుడు కరెక్ట్గా రౌండ్ చూసుకోవాలండి, లేకపోతే అది కూడా బిస్కెట్ అయిపోతుంది అనమాట. నాకైతే టేక్ 1, టేక్ 2, టేక్ 3, మొత్తానికి టేక్ 4 కొంచెం మంచిగా అయితే వచ్చిందనమాట. ఇది టేక్ 3 కదా, టేక్ 3 కూడా బాగానే వస్తుంది కదా అంటే చూడండి మీకే అర్థమవుతుంది. నాకేమనిపించింది తెలుసా ఇది చూస్తుంటే, ఒక పాట ఉంటుంది కదా, ఒకటే గమ్యం అదేదో పాట ఉంటుంది కదా, సో ఆ పాట గుర్తొచ్చిందనమాట. ఎదురు లేదు మనకు తిరుగులేదు మనకు, అదే పాట ఉంటుంది కదా, సో ఆ పాటలాగా అనిపించింది అనమాట. అంటే ఆ పట్టుదల నేను చెయ్యాలి, నేను మీకు చూపించాలి, నేను చేసిన తప్పులు మీరు చేయకూడదు అని చెప్పేసి మొత్తానికైతే వీడియో తీసి ఎడిట్ చేసి 12 minutesకి మీ ముందు పెట్టా అనమాట వీడియో. నాకు వచ్చింది ఎన్ని మినిట్స్ తెలుసా? మినిట్స్ అయితే కాదండి నిజంగా. ఫస్ట్ టేక్ వచ్చేసి 11 minutes, సెకండ్ టేక్ వచ్చేసి 2 minutes. అది వెంటనే అయిపోయింది, ఎందుకంటే ఫెవికాల్ కదా, సో దానివల్ల అంటుకోలేదని చెప్పి వెంటనే తీసేసాను. థర్డ్ టేక్ వచ్చి 20 minutes దాకా అయిపోయిందనమాట, ఎందుకంటే ఎక్కువ అంటించాను కదా. అది కూడా ప్లాస్టర్ కట్ చేసుకొని ఆ ప్లాస్టర్ని మళ్ళీ 2 కింద చేసుకొని దానికి అంటించుకొని చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయ్యింది థర్డ్ టేక్ అనేది. బట్ చూడండి అసలు ఎంత బాగుందో, ఇదేంటి ఇంత బాగుంది అని నాకు కూడా అనిపిస్తుంది అనమాట. నేను ఎడిట్ చేసినప్పుడు అనుకున్నాను, ఇదేంటి ఇంత బాగుంది, మరి ఎందుకు బయటకు అలా కనిపించింది అని అనుకున్నాను అనమాట. బయటకు కూడా బాగానే కనిపించింది. ఏంటంటే ఫాల్ట్ ఒక 5 minutes అయిన తర్వాత వాటికి అవే ఊడొచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనం పూజా గదిలో పెట్టుకున్నామని అంటే అది ఉంటే బాగుంటుంది, అలా ఊడిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పెట్టుకుంటారు కదా అని చెప్పి నేను ఈ వీడియో తీయడం జరిగింది. సో వరలక్ష్మి వ్రతానికి పూజ దగ్గర ఇలా పెట్టి మనం పూజ చేసి పూజ అయిపోయేలోపు అవి ఊడిపోతే బాగోదు కదా, అందుకే నేను పర్టికులర్గా పేషెన్స్గా అలా ఊడకూడదు అని చెప్పేసి టేక్స్ అనేవి తీశారనమాట. అసలు దేంతో ఉంటుంది అని చెప్పి ఆ 3 takes కొబ్బరి చెప్పుతోనే తీశాను కదా, ఇంకా కొబ్బరి చెప్పుతో నా వల్ల అవ్వలేదన్నమాట. అమ్మో కొబ్బరి చెప్పుతో అస్సలు అవ్వట్లేదు, వెంటనే ఊడిపోతున్నాయి అని అనిపించింది. చూడండి ఎంత బాగా అంటించానో అసలు, బట్ వాటికి అవి అలా ఊడిపోతున్నాయి అనమాట. ఇంకా నేనేం చేయను, నాకు నా పేషెన్స్ అయిపోతుంది ఓ పక్క నుంచి. అబ్బా ఏంటిది ఎన్నిసార్లు నేను చెయ్యను అని నా పేషెన్స్ అయితే అయిపోతుంది అనమాట. బట్ చూడండి ఎంత బాగుందో, లోటస్ లాగా అలా జారిపోతున్నాయి అనమాట. సో ఇంక ఇది కాదు అసలు నేను మార్చాల్సింది, గ్లూవు అది ఇది ఫెవికల్ ప్లాస్టర్ అయ్యి కాదు నేను మార్చాల్సింది, మెయిన్ మార్చాల్సింది చెప్పనమాట అనుకున్నాను. సో ఇది ఇప్పుడు కొత్తదనమాట. ఇప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే కొబ్బరి చెప్ప కాకుండా మీ పిల్లలు ఆడుకుంటారు చూడండి, జెమ్స్కి వస్తుంది కదా బాల్, సో జెమ్స్ బాల్ని తీసుకున్నాను నేను. సో జెమ్స్ బాల్ కాకపోయినా మీరు ఇలాంటి చిన్న గిన్నె ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి. సో ఆ బాల్ని తీసుకొని ఆ బాల్కి ఇలా అతికిచ్చాను అనమాట. ఫైనల్లీ టేక్ 4కి మొత్తానికి కంప్లీట్ అయ్యింది అని అనిపించింది. టేక్ 4 కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనేది లేదు చెప్పాలంటే. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మొత్తానికి ఒక 40 minutes దాకా వచ్చిందండి. మొత్తం అన్ని వీడియోస్ కలిపి, నేను ఒక్కటే అని చెప్పట్లేదు, మొత్తం అన్ని వీడియోస్ కలిపి 40 minutes దాకా వచ్చింది. అదంతా ఎడిట్ చేసి నేను 2xలో పెట్టి మీకు 12 minutesకి చూపిస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ కాయిన్స్కి విషయంకి వచ్చేస్తే నాకైతే ఈ ప్లాస్టిక్ దాంతో కొంచెం బెటర్ అనిపించింది. సో నా తప్పు మీరు కూడా చేయకుండా
కొంచెం ఇలా బెటర్గా అయితే థింక్ చేసి, ఇంకా బెటర్గా థింక్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా మంచిగా నేను కూడా ఆలోచిస్తున్నాను. సో నేను ఆలోచిస్తున్నాను నెక్స్ట్ వీడియోకి ఇంకా కొంచెం మంచిగా పెడదాము అని, ఒక్క టేక్లో అయిపోయేలాగా చూద్దాము అని అనుకుంటున్నాను. ఎంతవరకు వస్తుందో చూస్తాను. ఈలోపు మీకు కూడా ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ ఇలా పెట్టేశారా? పెట్టేసినట్లయితే ఎలా పెట్టారు ఏంటి అన్నది చెప్పండి నాకు. అలాగే నేను కూడా ట్రై చేస్తాను. నాకు వస్తుంది, అలాగే మనకి చూస్తున్న వ్యూవర్స్కి కూడా వస్తుంది కదా. సో మొత్తానికైతే టేక్ 4లో ఇలాగా మొత్తం కంప్లీట్ అయితే చేశానండి. కంప్లీట్ చేసి మంచిగా దాంట్లో బియ్యం వేసి అమ్మవారిని పెట్టి అలంకరించి చాలా బాగుందనమాట. మొత్తానికైతే లాస్ట్ వ్యూ అనేది సూపర్ ఉంటుందన్నమాట. అమ్మవారిని పెట్టి బాగా చేశాను. సో అది మనకి పూజా మందిరంలో కానీ లేదా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ అవి కిందకి జారిపోకుండా ఎలా అయితే ఉంటుంది, అసలు దేని మీద పెడితే ఉంటుంది అని ఒక్క థింక్ మీరు చేసినట్లయితే తప్పకుండా అలా బాగుంటుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో నేను కూడా మీకు మంచిగా క్లారిటీగా అయితే చూపించేస్తాను. ఇది కూడా మంచిగా అయితే ఉంది. ఇప్పుడు నేను పెట్టాను కదా, ప్లాస్టర్ అంటించాను కదా, కొత్త ప్లాస్టర్తో అంటించుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండేదన్నమాట. అందుకే చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా మంచిగా చూపిస్తాను. మేబీ చూపిస్తే కనుక ఇంకా ఒక టేక్లో మొత్తం మంచిగా అయితే చూపించేస్తాను. ఇప్పుడు కూడా చాలా బాగుంది, అసలు ఊడట్లేదు. ఇది వరకు లాగా చిప్పకు అంటించినప్పుడు తెగ ఊడిపోయాయి అనమాట. ఇది అసలు ఊడకుండా ఎంచక్క స్ట్రాంగ్గా మంచి బిల్డ్గా తయారైందనమాట. సో ఇది బాగా నచ్చింది నాకు. మీకు కూడా అసలు చిప్పతో చేసింది నచ్చిందా లేకపోతే ఇలా ప్లాస్టిక్ దాంతో చేసింది నచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్కి వచ్చేసి నేను ఇలా డెకరేట్ అయితే చేశాను. లోపల బియ్యం వేసి బియ్యం మీద అమ్మవారిని పెట్టి పైన ఒక ఫ్లవర్ అనేది లోటస్లా ఉంటుంది కదా, బాగుంటుంది కదా అని పెట్టాను.